హలో వెల్కమ్ టు టీవీ9 నేను శివాని. సో ప్రెసెంట్ నేను ఇప్పుడు పుల్లెల గోపీచంద్ అకాడమీలో ఉన్నటువంటి సెంటర్ స్పైన్ అండ్ స్పోర్ట్స్ హెల్త్ సెంటర్ వద్ద ఉన్నాను. సో ఇక్కడ చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఆ ఎక్విప్మెంట్స్ ఎందుకో అండ్ ఆ ఎక్విప్మెంట్స్ యూజెస్ ఏంటో వివరించడానికి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు డాక్టర్ సుమన్ గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. హలో అండి డాక్టర్ గారు. హలో అండి. సో ఏంటి ఈ ఎక్విప్మెంట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎక్విప్మెంట్స్ ఎక్కడి నుంచి తెప్పించారండి మీరు? మేజర్ డౌట్ అది. ఫిన్లాండ్ నుంచి అండి. ఫిన్లాండ్ నుంచి. ఓకే. సో ఏంటి యూజెస్ ఏంటి, ఈ ఎక్విప్మెంట్స్ ఎందుకు తీసుకొచ్చారు, యూజెస్ ఏంటి? ఇప్పుడు మీరు సాధారణంగా చూస్తుంటే బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ చాలామంది పేషెంట్స్ వస్తుంటారు. అట్లనే మోకాలు నొప్పులని మనం జనరల్గా ఎక్స్రేలు, ఎంఆర్ఐలు, స్కాన్లు, సిటీ స్కాన్లు తీస్తాం. కానీ అందులో వచ్చి మనకి జాయింట్ గురించి తెలుస్తుంది, మధ్యలో ఉన్న డిస్క్ గురించి తెలుస్తుంది, లేకపోతే సాఫ్ట్ టిష్యూ గురించి తెలుస్తుంది. కానీ మజిల్ అనేది ఎలా పనిచేస్తుంది, ఎంత ఫోర్స్ జనరేట్ చేసి జనరేట్ చేయగలుగుతున్నాం అనేది చెప్పాలంటే ఏ ఎక్విప్మెంట్ లేదు. నేను ఒక స్పోర్ట్స్ మెడిసిన్ డాక్టర్ని. నేను పనిచేసిందంతా అథ్లీట్స్తో పనిచేశాను అనమాట. డిఫరెంట్ టీమ్స్లో, ఫుట్బాల్ టీంలో, క్రికెట్ టీంలో వర్క్ చేశాను. అక్కడ చూస్తే అథ్లీట్స్కి ఏం ఇంపార్టెంట్ అంటే మజిల్ హెల్త్ ఎలా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. అదే మన నార్మల్ ఇండివిజువల్స్కి మజిల్ హెల్త్ అంటే వాళ్ళు పెద్దగా పట్టించుకోరు, టు బి ఫ్రాంక్. బట్ ఆఫ్ లేట్ ఇప్పుడు చూస్తే లాస్ట్ 5 to 10 years నుంచి చాలామంది డిఫరెంట్ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ఉంటున్నారు. సో వాళ్ళు కూడా చాలా మజిల్ హెల్త్ గురించి కేర్ తీసుకుంటున్నారు. ఎంత రికవరీ కావాలి, ఎంత స్ట్రెంగ్తన్ చేయాలి, ఏ మజిల్ గ్రూప్ స్ట్రెంగ్తన్ చేయాలి, ఏ మజిల్ ఇంబ్యాలెన్స్ ఉంటే ఏం ప్రాబ్లమ్స్ రావచ్చు, నేను చెప్పిన నెక్ పెయిన్ కానీ బ్యాక్ పెయిన్ కానీ వస్తే ఏ మజిల్ గ్రూప్స్ దానికి రెస్పాన్సిబుల్ అవుతుంది అనే దాని మీద కొంచెం రీసెర్చ్ చేసినప్పుడు ఈ డివైస్ తెలిసింది మాకు. సో అది సో ఈ డివైసెస్ అనేది ఓన్లీ ఫర్ అథ్లీట్సా, లేకపోతే ఆర్డినరీ పీపుల్ కూడా వీటిని యూజ్ చేయొచ్చు అంటారా? ఇద్దరు యూజ్ చేయొచ్చండి. అథ్లీట్ పాపులేషన్ యూజేజ్ ఒకలాగా ఉంటుంది, నార్మల్ ఇండివిజువల్ పాపులేషన్ ఒకలాగా ఉంటుంది. కానీ మీరు గైడ్ చేస్తారు? ఎస్, డెఫినెట్లీ. బేసికలీ అథ్లీట్ పాపులేషన్లో ఎలాంటి కాన్సెప్ట్ యూజ్ చేస్తామో, ఎంత మజిల్ స్ట్రెంగ్త్ ఉంది, వీళ్ళని ఎంత లెవెల్లో ట్రైన్ చేయొచ్చు, సేమ్ కాన్సెప్టే నార్మల్ ఇండివిజువల్స్లో కూడా యూజ్ చేస్తాం. కానీ అదే ఇంటెన్సిటీతో ట్రైన్ చేయకుండా కొంచెం తక్కువగా ఎంత అవసరం ఉంటే అంత వాళ్ళకి ట్రైన్ చేస్తాం. బేసిక్లీ పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతూ ఉంటుంది. తప్పకుండా అండి. ఓకే. సో ఎన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ? ఇవన్నీ కలిపి 17 ఎక్విప్మెంట్స్ ఉన్నాయండి. అందులో కొన్ని 4 మన లోవర్ బ్యాక్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, 2 నెక్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, ఒక 3 నీ జాయింట్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, హిప్ జాయింట్కి ఒక 3 ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, షోల్డర్కి ఇంకో 4 ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. సో సుమన్ గారు, ఇప్పుడు ఈ డివైస్ పేరేంటి ఫస్ట్ ఆఫ్ ఆల్? నార్డిక్ హెల్త్ డివైస్ అంటారండి. ఓకే. దేనికి యూజ్ చేస్తారు ఇది? ఈ పర్టికులర్ డివైస్ వచ్చి మన లోవర్ బ్యాక్ మజిల్స్కి, చాలామంది బ్యాక్ పెయిన్ అంటుంటారు కదా, ఏ రీజన్ వల్ల బ్యాక్ పెయిన్ వస్తుందంటే లోవర్ బ్యాక్ మజిల్ ఒకవేళ స్పాజంలో ఉన్నా, సరిగ్గా పని చేయకున్నా ఈ బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎలా యూజ్ చేయొచ్చు? బేసికలీ ఏంటంటే అండి, ఇది ఒక జిమ్ ఎక్విప్మెంట్ లాంటిదే, కానీ దీంట్లో కొంచెం టెక్నాలజీ యాడ్ చేసి ఉంటుంది. ఏం టెక్నాలజీ అంటే అందులో మజిల్ స్ట్రెంగ్త్ ఎంత వస్తుంది అని ఒక విషయం తెలుస్తుంది, ప్లస్ జాయింట్ రేంజ్ ఆఫ్ మోషన్ ఎంత చేయగలుగుతున్నారు అనేది ఒక విషయం తెలుస్తుంది. తర్వాత మొబిలిటీ కూడా టెస్ట్ చేయొచ్చు అనమాట. ఓకే. ఒక్కసారి డెమో చేసి చూపిస్తారా? డెఫినెట్లీ అండి. పర్టికులర్ డివైస్లో జనరలీ ఈ మజిల్ వచ్చి స్పైన్ ఎక్స్టెన్షన్ అంటారు. స్పైన్ ఎక్స్టెన్షన్కి కొంచెం ముందుకు రావాలి. ఈ పొజిషన్ నుంచి కొంచెం వెనక ప్రెస్ చేయాలి. ఇలా చేసినప్పుడు ఆ మూమెంట్ వస్తుంది. ఫుల్గా మూమెంట్ చేయండి. ఇలా మూమెంట్ చేసినప్పుడు మన లోవర్ బ్యాక్ మజిల్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. రిలాక్స్, కొంచెం ముందుకు రామ్మా. ఇప్పుడు నేను ఎంత రేంజ్ ఉందో అనేది టెస్ట్ చేస్తానన్నమాట. ఎంత రేంజ్ టెస్ట్ చేయడానికి మళ్ళీ వెనక్కి జరగమంటాను. సో ఇది స్క్రీన్లో కనిపిస్తుంది మనం ఎంత యాంగిల్ వరకు మూమెంట్ ఉంటుంది అని ఆ పర్సన్కి. ఎస్, ఆ పర్టికులర్ పర్సన్కి 0 నుంచి ఎంత రేంజ్ ఆఫ్ మోషన్ ఉందని తెలుస్తుంది. అది ఒకటి. ఆ తర్వాత రిలాక్స్. ఆ తర్వాత ఏంటంటే అండి, ఈ పర్టికులర్ టెస్ట్ అనేది ఐసోమెట్రిక్ స్ట్రెంగ్త్ టెస్ట్ అంటారు. అంటే మజిల్ ఒక స్ట్రెంగ్త్ని చెక్ చేయడానికి అనమాట. ఇంకొంచెం వెనకకి వెళ్ళామా, 30 దగ్గర కొంచెం ముందుకు రా, ఇంకొంచెం ముందుకు రా. సో ఇప్పుడు ఏంటంటే ఒకసారి నేను స్టార్ట్ అని చెప్పగానే అక్కడ పుష్, ఇలా మనకు గ్రాఫ్లో తెలుస్తుంది అనమాట ఎంత ఫోర్స్ జనరేట్ చేయగలుగుతున్నాడు అనేది. అప్పుడు ఈ పర్టికులర్ నంబర్ ఏదైతే ఇక్కడ వస్తుందో దాన్ని బట్టి అతని ట్రైనింగ్ ఎలా ఉండాలి, ఎంత ఇంటెన్సిటీలో ఉండాలి అనేది ప్లాన్ చేయొచ్చు. ఇది ఎందుకు యూజ్ చేస్తారు? ఈ డివైస్ పేరేంటి? ఈ డివైస్ వచ్చి డివైసెస్ అన్నిటి పేరు నార్డిక్ హెల్త్ డివైసెస్ అండి. ఒకటేమో బ్యాక్ ఎక్స్టెన్షన్, స్పైన్ ఎక్స్టెన్షన్, ఇంకోటేమో ఫర్ ద నీ జాయింట్ అంటే ఈ పర్టికులర్ డివైస్ వచ్చి ఇది వచ్చి నీ ఫ్లెక్షన్ అంటారు. నీ ఫ్లెక్షన్ అంటే ఏ మజిల్తో అవుతుంది? హ్యామ్స్ట్రింగ్ మజిల్తో. హ్యామ్స్ట్రింగ్ మజిల్ స్ట్రెంగ్త్ చెక్ చేయడానికి మనం ఇది వాడతామన్నమాట.
నెక్స్ట్ దెన్ ఇదేమో నార్మల్ లెగ్ ప్రెస్ మషిన్ అండి. ఇది చాలా జిమ్స్లో చూస్తారు మీరు. కూర్చొని లెగ్ ఎక్స్టెన్షన్ చేస్తారు. దానికి మన క్వాడ్రిసిప్స్, హ్యామ్స్ట్రింగ్స్, గ్లూట్ మజిల్స్ యూజ్ చేస్తారనమాట. ఇది ఆ డివైస్. ఇది వచ్చి మన నీ ఎక్స్టెన్షన్, ఇదేమో నీ ఎక్స్టెన్షన్ మజిల్ అనమాట. ఇదేమో ప్యూర్గా మన ఓన్లీ క్వాడ్రిసిప్స్ మజిల్స్ యూజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఈ ఏమైనా క్వాడ్రిసిప్స్ కానీ నీ జాయింట్ ఇంజరీస్ ఉంటే మాత్రం ఈ డివైస్ డెఫినెట్లీ హెల్ప్ఫుల్ ఉంటుంది అనమాట. ఇక్కడ ప్రతి డివైస్ లో ఇది మెన్షన్ చేస్తూ ఎస్ అండి, ఏ రీజన్, ఏ మజిల్కి సంబంధించింది అనేది మెన్షన్ చేస్తారనమాట. అలా ఓకే. నెక్స్ట్ ఇదేమో హిప్ ఎక్స్టెన్షన్ అంటారు. అంటే హిప్ ఎక్స్టెన్షన్ కంప్లీట్గా మన గ్లూట్ మజిల్స్తో చేస్తారు. సో గ్లూట్ మజిల్స్ చెక్ చేయడానికి ఈ డివైస్ యూజ్ చేస్తాము. ఇదేమో మొత్తం గ్రాయిన్ మజిల్స్ చెక్ చేయడానికి యూజ్ చేస్తాం ఈ డివైస్. హిప్ అడక్షన్ అంటారు. అంటే ఇన్నర్ థై మజిల్స్ స్ట్రెంగ్త్ చెక్ చేయడానికి వాడకం జరుగుతుంది. ఇది హిప్ అడక్షన్ అంటారు. అలాగే సో మీరు ప్రతి ఒక్క డివైస్ కి ఎవరో ఒకరు కోచ్ ఉండాల్సిందే గైడ్ చేయడానికి. సొంతంగా చేసుకోగలరా ఇది? సో బేసికలీ ఫస్ట్ టైం ఎవరైనా అథ్లీట్ కానీ ఎవరైనా ఇండివిజువల్ వచ్చినప్పుడు ఫస్ట్ టైం చెక్ చేసేటప్పుడు మాత్రం డెఫినెట్లీ ఒక కోచ్ ఉండాల్సిందే. మా ఫిజియోథెరపిస్ట్ కానీ, స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్ కానీ, లేకపోతే స్పోర్ట్స్ డాక్టర్ కానీ, స్పోర్ట్స్ సైన్స్ స్టూడెంట్స్, స్పోర్ట్స్ సైన్స్ పీపుల్ కానీ ఈ డివైస్ చెక్ చేస్తారు. వన్స్ ఆ చెక్ ఒకసారి టెస్టింగ్ అయిపోయాక, ఒకసారి ట్రైనింగ్ ప్రోటోకాల్ సెట్ చేశాక విల్ టీచ్ ద పర్సన్ టు యూజ్ ఇట్ ఆన్ దెమ్సెల్వ్స్. అంటే వాళ్ళే యూజ్ చేసేటట్టు ఒక కార్డ్ ఉంటుంది. వాళ్ళకు ఒక కార్డ్ ఇస్తారనమాట. ఆ కార్డ్ ఇలా ఉంటుంది, ఈ కార్డ్ ఇలా ఉంటుంది. ఇలా వచ్చి ఇలా ట్యాప్ చేయగానే ఇక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. వాళ్ళ ట్రైనింగ్ డీటెయిల్స్ అన్ని ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. మంచిగా ట్రాక్ చేయొచ్చు అనమాట. వాళ్ళే చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు అథ్లీట్స్ అయినా లేకపోతే ఆర్డినరీ ఇండివిజువల్ అయినా పెయిన్ ఉన్నప్పుడు ఇక్కడికి వస్తే బెస్టా, లేకపోతే ఆన్ డైలీ బేసిస్ చేస్తే మంచిదని చెప్తారా మీరు? ఆన్ డైలీ బేసిస్ చేస్తే ప్రివెంటివ్ హెల్త్ లాగా చాలా యూస్ఫుల్ ఉంటుందండి. బికాజ్ ప్రాబ్లం రాకముందే దాన్ని ఏమైనా మజిల్ ఇంబ్యాలెన్స్ ఉంటే ఐడెంటిఫై చేసి వాడితే ఇంకా బెటర్. పెయిన్ ఉన్న వాళ్ళు కూడా రావచ్చు, ఎందుకంటే మేము ఫస్ట్ పెయిన్ మేనేజ్మెంట్ చేస్తాం, ఆ తర్వాత డివైస్లో టెస్ట్ చేసి ట్రైన్ చేస్తాం. సో ఓవరాల్గా ఈ సెంటర్ గురించి చెప్పండి. ఇలాంటి సెంటర్ సిటీలో ఎక్కడైనా ఉందా? ఇలాంటి ఎక్విప్మెంట్స్ ఎక్కడైనా ఉందా? యాక్సెస్ చేయొచ్చా ఏంటి? ఇలాంటి ఎక్విప్మెంట్ ఎక్కడ లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ ఈ సెంటర్ గురించి చెప్పాలి అంటే ఒకటేంటంటే, ఒక అథ్లీట్ కానీ ఎవరైనా నార్మల్ ఇండివిజువల్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్ కానీ, ఎనీ కైండ్ ఆఫ్ మస్కులోస్కెల్టల్ ఇష్యూ అంటారు, ఐదర్ మజిల్ పెయిన్ కానీ, జాయింట్ ఇష్యూ కానీ వస్తే ఇది ఒక వన్ స్టాప్ షాప్ లాగా అందరికీ ఉపయోగపడేటట్టుగా చేయాలని ఉద్దేశం. ఎందుకంటే ఒక స్పోర్ట్స్ మెడిసిన్ డాక్టర్ ఉన్నారు, చాలామంది స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్ ఉన్నారు, స్పోర్ట్స్ సైన్స్ టీమ్ ఉంది, స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ ఉంది, స్పోర్ట్స్ సైకాలజిస్ట్ కూడా ఉన్నారు. సో బేసికలీ ఒక యంగ్ అథ్లీట్కి హూ వాంట్స్ ఎవ్రీథింగ్, అంటే ఇంకా మొత్తం ట్రైనింగ్, ఫిట్నెస్ గురించి, ఇంజురీ ప్రివెన్షన్, ఇంజురీ మేనేజ్మెంట్ గురించి దిస్ ఈజ్ ఎ వన్ స్టాప్ షాప్ ఫర్ ఎవ్రీబడి అని చెప్తాను. అలాగే చాలామంది సాఫ్ట్వేర్ పీపుల్ ఉంటారు. ఇక్కడ నేను చూసిన పేషెంట్స్లో, ఇక్కడ వచ్చిన వాళ్ళలో మైక్రోసాఫ్ట్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, ఐఎస్బి నుంచి కానీ నేను చూసిన వాళ్ళలో వాళ్ళు సాఫ్ట్వేర్ పని చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం వాళ్ళు చాలా స్పోర్ట్స్ కూడా ఆడుతున్నారు. సో వాళ్ళకైతే డబుల్ యూసేజ్ అనమాట. ఒకవేళ పాస్చర్ కరెక్షన్ ఏమన్నా ఉంటే అదే చేస్తాం ఇక్కడ. అట్ ద సేమ్ టైం ఏదైనా ఇంజురీ ఉంది, సాయంత్రం ఫుట్బాల్ ఆడేటప్పుడు ఇంజురీ అయిందంటే దానికి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. ఎప్పుడైనా గోపీచంద్ గారు వచ్చారా ఇక్కడికి? వచ్చారండి, రెగ్యులర్గా వచ్చి ట్రైన్ చేస్తుంటారు. ఓకే ఓకే. సో ఒకవేళ ఇక్కడికి వచ్చి మంచి ప్రికాషన్స్ అండ్ మీ గైడెన్స్ ఇవన్నీ ఎక్విప్మెంట్స్ యూస్ చేసిన తర్వాత మళ్ళీ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటుందా? ఒకవేళ వస్తే మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు? బేసికల్లీ ఒకసారి వచ్చారనుకోండి, అప్పుడు ఏం మజిల్ ఇంబ్యాలెన్స్ ఉందో చూసి ఒక ఎక్సర్సైజ్ ప్రోటోకాల్ సెట్ చేసి వాళ్ళకి ఇస్తామన్నమాట. వాళ్ళు ఇక్కడ వచ్చి కూడా ఎక్సర్సైజ్ చేయొచ్చు, ఎక్కడున్నా వాళ్ళు ఎక్సర్సైజ్ చేసి. ఎక్సర్సైజ్ థెరపీలో ఏంటంటే కొంచెం ఫ్రీక్వెంట్ ఫాలోఅప్స్ ఉండాలి. ఇప్పుడు సేమ్ మీకు ఒకవేళ ఎవరికైనా షుగర్ వచ్చిందనుకోండి, ఒక నెల రోజులకు ట్యాబ్లెట్ రాసిస్తారు, ఆ తర్వాత మళ్ళీ నెల రోజుల తర్వాత వచ్చి చూపెట్టుకోవాలి. ఎక్సర్సైజ్లో ఏంటంటే కొంచెం ముందే వచ్చి ఒక 2 వీక్స్లో వచ్చి చూపెట్టుకోవాలి. అట్లా ఇనీషియల్లీ అట్లా చేయాలి. వన్స్ ఆ పర్సన్కి అవేర్నెస్ వచ్చేసింది ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలి, ఓకే ఈ ఎక్సర్సైజ్ చేస్తే నా ఈ మజిల్స్ అన్ని స్ట్రాంగ్ ఉంటాయి అని తెలిసిన తర్వాత డెఫినెట్లీ ఆ ఎక్సర్సైజ్ కంటిన్యూ చేసుకుంటూ ఉండొచ్చు. సో సుమన్ గారు, ఇప్పుడు ఈ ఎక్విప్మెంట్స్ అన్నీ చూశాక మేబీ ఆర్డినరీ ఇండివిజువల్కి కానీ అథ్లీట్స్కి కానీ ఒక డౌట్ రావచ్చు, ఇంత హెవీ ఎక్విప్మెంట్స్ పైగా ఫిన్లాండ్ నుంచి ఇంపోర్ట్ చేసి తీసుకొచ్చారు, సో చాలా కాస్ట్లీగా ఉంటుంది, ఎంట్రీ ఫీ అవన్నీ అండ్ గైడెన్స్ కూడా ఉంటుంది. సో వాట్ డూ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్? అంటే కాస్ట్ అనేది ప్రతి దగ్గర ఉంటుందండి. బట్ అట్ ద సేమ్ టైమ్ వీఆర్ వెరీ బేసికలీ వీఆర్ రెస్పాన్సిబుల్ ఇన్
వీఆర్ ట్రయింగ్ టు బి వెరీ రెస్పాన్సిబుల్ ఇన్ ప్రివెంటివ్ హెల్త్ కేర్. సో కాస్ట్ అన్ని చాలా రీజనబుల్గా అండ్ ఎక్కడ లేవు కూడా ఎక్విప్మెంట్. ఎగ్జాక్ట్లీ. సో హోల్ ఐడియా ఇస్ దాట్ ఓన్లీ. ఎందుకంటే ప్రివెంటివ్ హెల్త్ కేర్లో ఎవరు ట్యాప్ చేయని మార్కెట్ అది. అండ్ వీ డోంట్ వాంట్ బి వెరీ హై ఆన్ ద బడ్జెట్ సైడ్. వీఆర్ వెరీ రీజనబుల్. అండ్ టెస్టింగ్కి కూడా చాలామంది వస్తారు. వీ జస్ట్ గివ్ విల్ సే వాట్ ఎవర్ ప్రైస్ వీ హ్యావ్ టు, అండ్ దెన్ ఇఫ్ దే సే లేదండి మేము ఇంతే పే చేస్తామంటే ఇట్ ఈస్ వెరీ వీఆర్ వెరీ మెంబర్షిప్ ఉంటుందా? డెఫినెట్లీ అండి. మెంబర్షిప్ ప్లాన్స్ ఉంటాయి. పీపుల్ కెన్ కమ్ గెట్ దే మెంబర్షిప్ డన్ అండ్ దెన్ దే కెన్ యూజ్ ఇట్ అట్లా. సో ఫైనల్లీ టైమింగ్స్ ఏంటి? టైమింగ్స్ వచ్చేయండి మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 8 o'clock వరకు వీఆర్ ఓపెన్ అండి. సుమన్ గారు, ఆబ్వియస్గా ఇలాంటి హెవీ ఎక్విప్మెంట్స్ చూసిన తర్వాత ఏ ఆర్డినరీకైనా అథ్లెట్స్కైనా వచ్చే ఫస్ట్ డౌట్ ఏంటంటే చాలా కాస్ట్లీ ఉంటుందా ఎంట్రీ ఫీ అయినా, లేకపోతే ఇక్కడికి వచ్చి ఏమైనా ఎక్సర్సైజ్ చేయాలంటే కూడా ఇట్ వుడ్ బి కాస్ట్లీ అని అనుకుంటుంటారు. సో వాట్ డూ హ్యావ్ టు సే అబౌట్ దిస్? వాట్ ఐ హ్యావ్ టు సే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ప్రాబ్లమ్ని ఆ ప్రాబ్లమ్ రూట్ కాజ్ ఏంటి ఐడెంటిఫై చేయడంలో వీఆర్ కొంచెం ఎక్స్పర్టైజ్ అండి. సో ఇంకా బడ్జెట్ విషయానికి వస్తే వీఆర్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. టు బీ ఫ్రాంక్ విల్ హ్యావ్ మెంబర్షిప్ ప్లాన్స్. పీపుల్ కెన్ కమ్ టేక్ మెంబర్షిప్స్ అండ్ స్టార్ట్ యూజింగ్ ద ఎక్విప్మెంట్ అండి. ఇట్స్ వెరీ యూజర్ ఫ్రెండ్లీ బేసికలీ. సో థ్యాంక్ యూ సో మచ్ సుమన్ గారు, మాకు మీ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ గురించి మాకు వివరించినందుకు థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ అస్ అండి. సో చూసారు కదా, ఓవరాల్గా మనం మీ సెంటర్లో ఉన్న అన్ని ఎక్విప్మెంట్స్ కవర్ చేసేసాము. ఏ ఎక్విప్మెంట్ దేనికి వాడతారనేది కూడా మనకి డాక్టర్ గారు చెప్పడం జరిగింది. సో అథ్లీట్సే కాదు, నార్మల్ ఆర్డినరీ ఇండివిజువల్స్ కూడా వచ్చి ఇక్కడ ప్రివెంటివ్ హెల్త్ కేర్ తీసుకోవచ్చు. ఒకవేళ ఏమైనా సర్జరీ అయిన తర్వాత పోస్ట్ కేర్ కూడా ఇక్కడ చాలా మంచిగా తీసుకుంటారని చెప్తున్నారు. సో ఎందుకు ఆలస్యం, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్తూ ఉంటారు కదా. సో కమ్ here, visit this place, you would definitely like this. సో మనతో పాటు ఒక కస్టమర్ కూడా ఉన్నారు. ఆవిడని అడిగి అసలు నార్డిక్ హెల్త్ డివైజెస్ ఎలా వర్కౌట్ అవుతుంది, ఎంత యూస్ఫుల్గా ఉండిందో ఆవిడని అడిగి తెలుసుకుందాం. హలో అండి, మీ పేరు? Hi, how are you? గ్రేట్. హౌ ఆర్ యూ? All well. ఓకే, వాట్స్ యువర్ నేమ్? Garima. సో మీరు చెప్పండి, ఇక్కడ నార్డిక్ హెల్త్ సెంటర్కి వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపించింది? వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ ద డివైజెస్? Oh, it was very nice. This is something for the first time that I'm experiencing because I personally have a bit of a problem on my upper back, which I get sometimes. And when I told, the head here, Mr. Naresh at CSSH, he told me that, we'll do a complete assessment. First, the center ones that you see, these are the ones for the spine, right, for the spine. And then there are these other ones starting from there, right over there to this side. Which take the complete assessment of your the strength of your upper shoulders. Then there is the quads, the glutes, and the hamstrings, everything. So first I went for, it took me like in the day one I went for the spine test, and it was very nice. And because they could figure out what are the areas, the pain areas which I need to work on. And then the second time when I did my upper area and the core and the quads and the hamstrings, then they again told me, like for example, whether it is the left which is the weaker one or the right which is the weaker one. So it's like, just like you do wheel balancing of your car. Similarly, these are the balances which we need to check in our body. And sometimes the right one is weaker, the left one is strong, or sometimes both need that kind of maintenance and for the overall well-being of this structure, this human vessel that God has given us. So these are things which are not, I think, important only for players, but they are also important from the point of view of normal people like us who are working. While this is in the Gopi Chand Pullela Academy, and they are using it majorly for most of the people who play sports, but even people like you and me who are working, running throughout the day, we also need this. So because if the spine is not working, then it affects your complete overall, and same goes for your glutes and your hamstrings and others. So yes, I found out which are my weak areas, and the doctor here has also helped me to figure out the different exercises. Did they give any suggestions to you? Yeah. So the complete assessment has been given, which part of the body, left, right, whether it's this area, that area, whether it's my core, whether it's my left leg, right leg, each of them, they have given a very detailed analysis, which I've been also told that this is not available anywhere in India. So I thought, it's worth this opportunity. I should seize this opportunity, and I should get myself completely tested, and I was very satisfied. And what about the services services which was given by the coaches? Yeah, so like I said, that after the assessment, there was a coach, a health and wellness coach, who, right over here, as you can see, he made me do the specific customized exercises based on my requirement. And I am now supposed to be apparently practicing them when I go back to Delhi. Okay.
And yeah, then they said that digitally also they'll be in touch with me and they'll try to see how much I have improved. So it was overall a very different experience because I haven't done any kind of assessment like this. Usually we go to an orthopedic or a, bone doctor or a rheumatologist or somebody like that. But people who don't have ongoing problems but just have problems related to posture, like problems related to resistance and strength training, for them I think this is a good overall assessment, more detailed. So now I know what I need to do, what kind of strength training I need to do. I think I'm quite ready for it. So I would like to thank the entire team at CSSH. Chala bong. Ekdam chala bong. So thank you for having a chit chat with us. Thank you so much.